వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్‌లో నంబర్ సిరీస్ టాపిక్ డిస్కస్ చేద్దాం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? అండ్ అలాగే డిఫికల్ట్ క్వెషన్స్, బేసిక్ క్వెషన్స్ ఎలా అడుగుతారు? అండ్ అలాగే మనం ఒక ప్యాటర్న్ చూసి దాన్ని సిరీస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎలా చెప్పొచ్చు? ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నంబర్ సిరీస్. అండ్ అలాగే నంబర్ సిరీస్ వెయిటేజ్ వచ్చేసి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి. మినిమమ్, మినిమమ్ 1 క్వెషన్ అయితే పక్కా అండి. అండ్ అలాగే మాక్సిమం వచ్చేసి 3 ఆర్ 4 క్వెషన్స్ వస్తాయండి. అండ్ అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మీకు క్వెషన్ అయితే గ్యారంటీ నంబర్ సిరీస్ నుంచి. ఓకే. మనం కాన్సెప్ట్ అండ్ క్వెషన్స్‌కెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ అండ్ సజెస్ట్ ద ఛానెల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. మనం బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. బేసిక్స్ టు ఫైండ్ ఔట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద సిరీస్. ఓకే. ఒక సిరీస్‌ని ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఒక ప్యాటర్న్ సిరీస్ కనుక్కోవాలంటే మనకి బేసిక్స్ ఏంటి తెలియాలి. వెల్ నౌన్ టర్మ్స్ అండి ఇవన్నీ మనకి. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, నంబర్స్, ప్రైమ్ నంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవి 3 మనకి వెల్ నౌన్ అండ్ అలాగే మీరు ఎంత స్పీడ్‌గా కాలిక్యులేట్ చేయగలుగుతున్నారు అనేదే ఇక్కడ పాయింట్ అండి. ఎంత స్పీడ్‌గా కాలిక్యులేట్ చేస్తే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ప్రైమ్ నంబర్స్ 1-100 ప్రైమ్ నంబర్స్ తెలుసుకోండి. అండ్ అలాగే స్క్వేర్స్ 1-100 స్క్వేర్స్ నేర్చుకోవాలి పక్కా. అండ్ అలాగే క్యూబ్స్ వచ్చేసి 1-30 క్యూబ్స్. అండ్ ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్ ఆర్ వెల్ నోన్. చెప్పాను కదా! ఈ టాపిక్స్ అన్నీ మనకు వెల్ నోన్ టాపిక్స్. మరి అలాగే ఈజీగానే ఉంటాయి. చాలా ఈజీ అన్నీ. అంటే మనం చిన్న కేజీ కేజీ నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాము. కాకపోతే మనం ఎంత స్పీడ్‌గున్నామో, స్పీడ్ కాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్పీడ్ కాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సిరీస్‌ని మీరు ఒక ప్యాటర్న్ ఒక సిరీస్‌ని కనుక్కోవాలంటే మీరు ఎంత స్పీడ్‌గా ఆలోచిస్తున్నారు అండ్ అలాగే ఏ డిఫరెన్స్ ఏముంది, మల్టిప్లికేషన్ ఏముంది అనేది ఫైండ్ ఔట్ చేయటంలో క్రూషియల్ అండి అది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు ఒకటి కనుక్కోవాలంటే చాలా క్రూషియల్. అండ్ అలాగే ఒక సిరీస్ ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఆ ప్యాటర్న్ స్లోగా ఇంక్రీజ్ అవుతుందనుకోండి. ఎడిషన్ ఆపరేషన్ చేయాలని అర్థం. అలాగే స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతుందని మోడరేట్‌గా అంటే స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతుందంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలని అర్థం. అండ్ అలాగే స్లోగా డిక్రీజ్ అవుతుందంటే సబ్ట్రాక్షన్ చేయాలని అర్థం. అండ్ అలాగే ఆల్టర్‌నేట్ నంబర్స్, ఆల్టర్‌నేట్ ప్రైమ్ నంబర్స్ డిఫరెన్స్ అండ్ అలాగే మల్టిప్లికేషన్ స్క్వేర్స్ డిఫరెన్స్, క్యూబ్స్ డిఫరెన్స్ అండ్ బై 2, +2, -2 ఇలాంటి సింపుల్ లాజికల్ సిరీసే ఉంటాయండి. మీరు ఎలా కనుక్కుంటున్నారో దాని మీద ఆధారపడి ఉండిద్ది. జస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేసిక్స్ ఎలా అడుగుతారనేది. చూడండి. క్వెషన్ చూడండి. 6, 9, 12, 15, 18 అలాగే వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ మాత్రం చూడండి ఎలా చేస్తున్నారు ఏంటని. ఓకే. ఫస్ట్ చూడండి 6, 9, 12, 15, 18 మనకి ఇంక్రీజ్ అవుతుంది. స్మాల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే చిన్నగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అడిషన్ ఆపరేషనే జరిగుండాలి. 6కి, 9కి డిఫరెన్స్ 3 అంటే 3 + 9 6 + 3 9 అలాగే 9కి, 12కి డిఫరెన్స్ 3 9 + 3 12 మనకు లాజిక్ వచ్చేసిందండి. +3 డిఫరెన్స్‌తో ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే. మనం నంబర్‌కి +3 యాడ్ చేస్తే నెక్స్ట్ నంబర్ వస్తుంది. 12 + 3 15 15 + 3 18 దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏమొస్తది? 18 + 3 వచ్చేసి 21. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ సేమ్ చూసారు కదా! సిరీస్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది. ద వే యూ ఆర్ థింకింగ్ దాని మీదే ఆధారపడిద్ది. ఒక సిరీస్ మీరు ఒక ప్యాటర్న్ ఒక సిరీస్ కనుక్కోవాలనేది. అలాగే సెకండ్ క్వెషన్ చూడండి. 4, 7, 10, 14, 19 అండ్ నెక్స్ట్ నంబర్ ఏంటి? చూడండి 4కి, 5కి డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ అండ్ హౌ ద సిరీస్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ చూడండి. ఇంక్రీజ్ అవుతుంటే ఫస్ట్ ప్లస్ అడిషన్ ఆపరేషన్ చేయండి. అవ్వలేదంటే స్క్వేర్స్‌కెళ్ళండి. లేదా ప్రైమ్ నంబర్స్‌కెళ్ళండి. బట్ ఎక్కడో ఒక దగ్గరైతే మీకు నంబర్ ఆఫ్ లాజిక్స్ వస్తాయండి. 2 ఆర్ 3 లాజిక్స్ వస్తాయి. బట్ ఆన్సర్ అయితే ఒకటే వచ్చిద్దండి. అది గుర్తుపెట్టుకోండి. ఈ క్వెషన్ చూడండి. 4, 5 డిఫరెన్స్ ఎంత? +1. 5 + 2 7. 7 + 3 10. 10 + 4 ఓకే. మనకి లాజిక్ ఆల్రెడీ మనకు తెలిసింది. ప్రతి నంబర్‌కి +1 యాడ్ అవుతుంది. 1కి +1 2 + 3 ఓకే. 14 + 5 19
19 plus 6, 25. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సిరీస్ అనేవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అండ్ అలాగే తక్కువ టైంలో మీరు సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి కీప్ డూయింగ్ ప్రాక్టీస్ ఆన్ ఇట్. మన నెక్స్ట్ వే క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే నేను పక్కా మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి టాపిక్ మీద, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18, 10, 6, 4, 3 అండ్ నెక్స్ట్ నెంబర్. ఓకే, మీరు చూస్తే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది కదా. చూడండి 18కి 10కి రిలేషన్ ఏంటి? 18/2 18/2 చేయండి. 18/2 9 9 + 1 10 అండ్ 10/2 5 + 1 6. నెక్స్ట్ 6/2 3 + 1 4 అండ్ అలాగే బై 2 చేసి +1 యాడ్ చేయటం అండి. లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ నెంబర్ 4/2 2 + 1 అంతా 3. అలాగే 3/2 అంతా 1.5 +1 యాడ్ చేస్తే 2.5. ఓకే, హోప్ గైస్ మీరు సొంతగా చేయగలరని అనుకుంటున్నాను. బేసిక్ చిన్న క్వశ్చన్స్ మీకు మీరు ఫ్రేమ్ చేసుకోండి. స్టార్టింగ్ స్టేజ్లో మీరే ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్ చేయండి. అండ్ ఆ తర్వాత బేసిక్ క్వశ్చన్స్ చూడండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆన్లైన్లో పీడిఎఫ్ దొరుకుతుంది, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5, 6, 9, 15 40. ఓకే, ఫస్ట్ బిగినర్స్ ఏం చేస్తారంటే ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు కొంచెం గ్యాప్తో ముందు నెంబర్స్ రాసుకోండి. తర్వాత ఫస్ట్ డిఫరెన్స్ చూడండి, ఏమైనా లాజిక్ దొరుకుతుందేమో అని. 5కి 6 లాజిక్ ఏంటి? +1 ఉంది. 6కి 9కి +3 ఉంది. 9కి 15కి +6 ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటి? అండ్ అలాగే మనకు దాని తర్వాత నెంబర్ అయితే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 136. మీకు ఏమైనా లాజిక్ తెలుస్తుందా? ఓకే, ఏం అర్థం అవ్వట్లేదు, ఏం లాజిక్ లేదు. మళ్ళీ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. 1కి 3కి డిఫరెన్స్ ఎంత? +2. 3కి 6కి డిఫరెన్స్ ఎంత? +3. దీన్ని బట్టి ఏమొస్తుంది? దీని తర్వాత ఏమొస్తుంది? దీనికి +4. +4 అయితే ఇక్కడ ఎంత వస్తుంది? +10. ఓకే, +10. 15 + 10 25. అండ్ అలాగే దాని తర్వాత ఇదే లాజిక్ దాని తర్వాత కూడా ఈ 40కి కూడా మనకి అప్లై చేసి కరెక్ట్ అవుతేనే మనకి ఈ సిరీస్ కరెక్ట్ అవుతుందండి. చూడండి, +10 యాడ్ చేసి దీని తర్వాత యాడ్ చేయాలి. +5. +5 అంటే ఇక్కడ అంతా +15. +15 25 + 15 40. ఓకే, రైట్. మనకి సిరీస్ అనేది ఫాలో అవుతుందండి. అలాగే ఇచ్చిన సిరీస్కి మనం కనుక్కున్న వచ్చిన ప్యాటర్న్కి మనం కనుక్కున్న సిరీస్కి మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ సి 25 ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇండివిజువల్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ వచ్చాక దాని లాజిక్ ఏంటి, స్క్వేర్సా, సబ్ట్రాక్షనా, ఎడిషనా, ప్రైమ్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, ఈజీగా మీకు ఐడెంటిఫై అవుతుంది బై ప్రాక్టీసింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, చూడండి. 6, 9, 15, 24, 39, 63. నెక్స్ట్ ఏంటి చూడండి, ఇచ్చారు 6, 9, 15, 24, 39, 63. చూడండి, 6కి 9కి డిఫరెన్స్ ఎంత? 3. 9కి 5కి 15కి డిఫరెన్స్ ఎంత? 6. ఇక్కడ చూడండి, 6 + 3 9. అండ్ అలాగే ఇలా డిఫరెన్స్ కాకుండా ఇంకో లాజిక్ కూడా, ఈ డిఫరెన్స్ కాకుండా ఇంకో లాజిక్ చూడండి. 6 + 9 15. 9 + 15 24. 15 + 24 39.
13 ప్లస్ 39 ప్లస్ 24 63 39 ప్లస్ 63 39 ప్లస్ 63 ఎంత 102 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఏం లేదండి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ నెంబర్ 6 ప్లస్ 9 15 9 plus 15 24 24 plus 39 63 39 plus 63 102 నైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చిన నంబర్స్ ఏం చెప్పాను ఫస్ట్ 6 2 9 4 13 8 18 ఇక్కడ మనకి రెండు నెంబర్లు అడుగుతున్నారండి ఓకే ఫస్ట్ అయితే నంబర్స్ అయితే ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే 6 2 9 ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆల్టర్నేట్ నెంబర్ చూసుకోండి ఫస్ట్ 6 9 13 18 నెక్స్ట్ నెంబర్ అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారు 2 4 8 క్వశ్చన్ కనుక్కోవాల్సిన నంబర్ రైట్ చూడండి 6కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది ప్లస్ 3 9కి ఎంత యాడ్ చేస్తే 13 అవుతుంది ప్లస్ 4 13కి ఎంత యాడ్ చేస్తే 18 అవుతుంది ప్లస్ 5 దీన్ని బట్టి మన లాజిక్ ఏంటి 3 4 5 18 ప్లస్ 6 ఎంత 24 అలాగే సేమ్ కింద కూడా చూడండి 2 4 8 క్వశ్చన్ మార్క్ చూడండి 2 2s 4 into 2 4 2s 8 into 2 8 2s ఎంత 16 రైట్ చాలా ఈజీగా ఉంది కదండి నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఇంత చాలా ఈజీగా ఉంటాయి అలాగే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వితౌట్ ఎనీ హెల్ప్ మీరు ఈజీగా చేసేయచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 24 13 51 73 102 నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ కనుక్కోవాల్సిన నెంబర్ ఏంటి రైట్ 24 35 సారీ అండి 35 చూడండి డిఫరెన్స్ ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోండి మ్యాక్సిమం ఎంత 35 మైనస్ 24 11 51 మైనస్ 35 16 73 మైనస్ 51 22 73 మైనస్ 102 29 ఓకే నెక్స్ట్ ఏంటి కనుక్కోవాలి అలాగే 11 16 21 29 జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఆలోచించండి ఎక్కువ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు వీటి మీద లాజిక్ ఏం కనపడలేదు వెంటనే ఈ రెండు డిఫరెన్స్ ఏంటి చూసుకోండి చూడండి 11 అండ్ 16కి ప్లస్ 5 డిఫరెన్స్ ఉంది 16కి 22కి ప్లస్ 6 డిఫరెన్స్ ఉంది 22కి 29కి ప్లస్ 7 డిఫరెన్స్ ఉంది అండ్ ఆల్టర్నేట్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది చూడండి ప్లస్ 8 ప్లస్ 29 37 ఓకే 102 ప్లస్ 37 ఎంత 139 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ హోప్ గైస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో మీరు రైస్ చేస్తే డెఫినెట్గా రిప్లై ఇస్తాం అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ట్రై చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు పక్కాగా పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కూడా ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి 27 30 37 50 క్వశ్చన్ మార్క్ 98 మీకు ఒక ప్యాటర్న్ ఇచ్చారు ఒక సిరీస్ ఇచ్చారు ఆ సిరీస్ అనేది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది మన టాస్క్ నెలకి ఫస్ట్ డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్లో ఆన్సర్ దొరకకపోతే వేరే లాజిక్ అండ్ అలాగే ఒకే క్వశ్చన్ దగ్గర మాక్సిమం టైం అయితే మీరు స్పెండ్ చేయొద్దు మాక్సిమం 30 seconds to 40 seconds ఈజ్ ఎనఫ్ ఫర్ సిరీస్ ఓకే చూడండి 27 30 ప్లస్ 3 డిఫరెన్స్ అండ్ అలాగే 30 to 37 ప్లస్ 7 డిఫరెన్స్ అండ్ అలాగే 50 to 37 ప్లస్ 13 డిఫరెన్స్ రైట్ నెక్స్ట్ అనుకోండి అండ్ అలాగే నెక్స్ట్ ఆల్టర్నేట్ నెక్స్ట్ నెంబర్ కూడా ఇచ్చారు
కాబట్టి మనకి ఇక్కడ లాజిక్ ఏంటో ఈ రెండింటికి మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ సిరీ ఇక్కడ ఏమి చూడండి 3, 7, 13. నాకెందుకో ఇవి ప్రైమ్ నెంబర్స్ లాగా అనిపిస్తుంది. ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్గా చూడండి. ఒకసారి ప్రైమ్ నెంబర్స్ మీరు చదువుగా ఉండండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, అలాగే 97. ఫస్ట్ 100 ప్రైమ్ నెంబర్స్ అండి ఇవి. 100 ప్రైమ్ నెంబర్స్. గో త్రూ ఇట్, నేర్చుకోండి. ఓకే ఓకే దీన్ని బట్టి మనం చూడండి +3 ఉంది, 5 లేదు, 7 ఉంది, అండ్ 11 లేదు, 13 ఉంది, అంటే 17 ఉండదు, +19 50 + 19 ఎంత 69. అండ్ అలాగే ఈ రెండింటి డిఫరెన్స్ 98, 69 ఎంత 18, 7, 8, 2, 29 +29 సరిపోయింది కదా. 23 లేదు, 29 ఉంది, అంటే ఆల్టర్నేట్. మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి 69 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ప్రైమ్ నెంబర్స్ అయితే ఒకసారి నోట్ చేసుకోండి, అండ్ అలాగే ఒకసారి గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా సాల్వ్ చేయొచ్చు తెలిస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6, 10, 22, 42, 86, 170 నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఓకే చూడండి ఇచ్చిన సిరీస్ ఏంటి? 6, 10, 22, 42, 86, 170 నెక్స్ట్ నెంబర్. ఓకే 6, 10, 22, 42, 86 వస్తుంటే నియర్గా డబుల్ అవుతుంది. ఓకే 6కి డబుల్, 12కి 10 రిలేటెడ్గా ఉంది, అండ్ 10 2s 20, 20, 22 అనేది రిలేటెడ్గా ఉంది. 22 × 2 20, 44. ఓకే నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇంటూ 2 చేసి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ 2 చేయాలని నాకు వచ్చిన థాట్. మీకు ఇచ్చిన థాట్ మీరు ఫాలో అవ్వండి, అండ్ అలాగే లాజిక్ కరెక్ట్ అయితే సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఒక్కొక్క క్వశ్చన్కి నెంబర్ ఆఫ్ లాజిక్స్ ఉండొచ్చు, కాబట్టి మీరు వర్రీ అవ్వద్దు. ముందైతే సాల్వ్ చేయండి మీకు వచ్చిన లాజిక్తో. ఆన్సర్ టాలీ అయిందో లేదో చూసుకోండి. రైట్ నేను చేస్తాను చూడండి నాకు వచ్చిన లాజిక్తో. 6 × 2 12 - 2 10. అలాగే 10 × 2 20 + 2 22, 22 × 2 44 - 2 42, 42 × 2 48 84 + 2 86. రైట్ నెక్స్ట్ 86 × 2 - 2 170. ఈ లాజిక్ ప్రకారం మనకేం కావాలి? 170 × 2 + 2. మన ఆన్సర్ ఎంత? 342. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. 50, 67, 86, 107 నెక్స్ట్ నెంబర్. ఫస్ట్ డిఫరెన్స్ మనం ఏం చెప్పాం? డిఫరెన్స్ చూడమని చెప్పాం. 67కి 50కి డిఫరెన్స్ +13 +17. అండ్ అలాగే 86కి 67కి +19. అండ్ అలాగే 107కి 86కి +21. ఓకే నెక్స్ట్ నెంబర్ ఏంటి?
ఓకే. 17, 19 అనేవి ప్రైమ్ నెంబర్స్ అండ్ అలాగే 21 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ అప్లికేబుల్ కాదు. రైట్? అండ్ అలాగే స్క్వేర్స్ నో రిలేషన్. ఓకే. ఏ పాసిబుల్ లేనప్పుడు మళ్ళీ మనం వీటి డిఫరెన్స్ చూడండి. 17 ప్లస్ 2 19, 19 ప్లస్ 2 21. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తది? 21 ప్లస్ 2 23. రైట్? 23 ప్లస్ 107 130. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్ చూడండి. 32, 34, 43, 71, 136. నెక్స్ట్ చూడండి. 32, 34, 43, 71, 136. నెక్స్ట్ నెంబర్. ఓకే. 32, 34. ఓకే. కొంచెం నెంబర్స్ వస్తుంటే రిలేటెడ్‌గా దగ్గరగా ఉంది అని అనిపిస్తుంది. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఎడిషన్ ఆపరేషన్ అయితే ఉంది ఇందులో. ఇది ఎలా కనుక్కోవాలి? చూడండి. 32కి 34కి డిఫరెన్స్ +2 అండ్ 34, 43కి డిఫరెన్స్ +9 అండ్ అలాగే 71కి 43కి డిఫరెన్స్ +28 71 అండ్ 136 డిఫరెన్స్ +65 అలాగే నెక్స్ట్ నెంబర్. ఓకే. ఇవి చూడండి 2, 9, 28, 65 ఏమైనా లాజిక్ తెలుస్తుందా? లేదు. స్క్వేర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? చూడండి 2 నో. 2 దగ్గర మనం చెప్పవచ్చు స్క్వేర్ ఏం లేదు. అలాగే క్యూబ్స్. ఓకే. ఇక్కడ చూడండి దీన్ని 1 + 1 రాసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని చూడండి 2 క్యూబ్ ప్లస్ 1 ఇక్కడ కూడా 1 క్యూబ్ ప్లస్ 1 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 1 2 ఇక్కడ 2 క్యూబ్ 8 ప్లస్ 1 9 సేమ్ ఇక్కడ కూడా 3 క్యూబ్ 27 ప్లస్ 1 సేమ్ 60 సారీ 4 క్యూబ్ ఎంత 64 ప్లస్ 1 ఇలాగే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 5 క్యూబ్ ప్లస్ 1 126 ప్లస్ 126 136 ప్లస్ 126 ఎంత 262. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. రైట్. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 45, 63, 101, 160, 241. చూడండి 45, 63, 101, 160, 241 అలాగే నెక్స్ట్ ఏంటి? సరే చూడండి 43 అండ్ 63 డిఫరెన్స్ బేసిక్ డిఫరెన్స్ ఎడిషన్ అండ్ అలాగే ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ మీద మాక్సిమం ఆన్సర్ మీకు వచ్చేసిద్ది. మాక్సిమం డిఫరెన్స్ 2 డిఫరెన్స్ తీసుకోండి అండ్ అలాగే ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ టాలీ అవ్వలేదు. ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూడండి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ రెండింటి దగ్గర తీసుకుంటే ఒక ప్యాటర్న్ వచ్చిద్దా? ప్యాటర్న్ చూడండి. అది మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ ఈ వచ్చిన దానికి ఇంకో డిఫరెన్స్ కానీ ఏటి ఫాలో అవుతుందో చూస్తే ఈజీగా మీకు ఆన్సర్ వచ్చేసింది. అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి చేస్తాను. 63 - 45 18 డిఫరెన్స్ 101కి 63కి డిఫరెన్స్ +38 160కి 101కి డిఫరెన్స్ +59 241కి 160కి డిఫరెన్స్ 81 +81 రైట్ చూడండి. ఇక్కడ మనకి 18, 38, 59 ఇర్రెగ్యులర్ నెంబర్స్ అంటే ఒక సర్టెన్ ప్యాటర్న్ అనేది లేదు. అలాగే ఎక్కువ ఆలోచిస్తే టైం వేస్ట్ అండి. సింపుల్‌గా ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి అగైన్ ఎంత +20 ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి 38 అండ్ +21 ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి 81 అండ్ 59 +22 అండ్ అలాగే ఇప్పటికి మీకు ఆన్సర్ రివీల్ అవుద్ది అనుకుంటున్నాను. సిరీస్ చూడండి 20, 21, 22 నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ ఏంటి +23 81 + 23 104 + 104 241 + 104 345
ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 87, 89, 92, 97, 104, 115 క్వశ్చన్ మార్క్ అండ్ అలాగే 145. చూడండి ప్యాటర్న్. 87, 89, 92, 97, 104, 115 క్వశ్చన్ మార్క్ 145. ఓకే, డిఫరెన్స్ చూడండి. జస్ట్ డిఫరెన్స్ అంటే ఇంక్రీజ్ అవుతుందని. నేను ప్రతిసారి డిఫరెన్స్ ఎందుకు అంటున్నానంటే ఇచ్చిన ప్యాటర్న్ అనేది, ఇచ్చిన సిరీస్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం మాక్సిమం ఎడిషన్ ఆపరేషన్కే వెళ్తాం. ఇన్ జనరల్ మనకు వచ్చి ఫస్ట్ థాట్ ఏంటంటే డిఫరెన్సే వస్తుంది, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకే చూడండి, 89, 87కి +2 డిఫరెన్స్, అలాగే 92 అండ్ 89కి +3 డిఫరెన్స్, అలాగే 97కి 92కి +5 డిఫరెన్స్, 104కి 97కి +7 డిఫరెన్స్, 105కి 104 6 + 5 +11 డిఫరెన్స్. అండ్ అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటి, మనకు ఆల్రెడీ 145 నెక్స్ట్ నెంబర్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చిన మనం కనుక్కునే ప్యాటర్న్ మ్యాచ్ అవ్వాలి, రెండింటికి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ కనుక్కునే నెంబర్కి అలాగే ఆల్టర్నేట్ నెక్స్ట్ నెంబర్కి. ఓకే, ఈ నెంబర్ చూడండి 2, 3, 5, 7, 11. నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ వచ్చింది థాట్ రాగానే మీరు వెంటనే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటనేసి మీకు తెలిసి ఉండాలి. ఓకే ఓకే, నెక్స్ట్ 11 + 11 నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్ 13. ఓకే, ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 115 + 13 128. ఇది కరెక్టే కదా, మనం నెక్స్ట్ నెంబర్తో మళ్ళీ వెరిఫై చేసుకొని చెక్ చేస్తే కరెక్ట్ వస్తే రైట్. నెక్స్ట్ నెంబర్ ఏంటి +17 ప్రైమ్ నెంబర్. 128 + 17 148. ఓకే, మనకి వచ్చింది కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1, 3, 6, 11, 18 అండ్ నెక్స్ట్ నెంబర్. ఓకే, 1, 3, 6, 11, 18 నెక్స్ట్ నెంబర్. ఓకే, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం డిఫరెన్స్ చేస్తాం మ్యాక్సిమం. కాబట్టి చూడండి, 3కి 1కి డిఫరెన్స్ +2, 6కి 3కి డిఫరెన్స్ +3, 11కి 6 డిఫరెన్స్ +5, 18 అండ్ 11కి డిఫరెన్స్ +7. ప్రీవియస్ క్వశ్చన్ మనం చూసాం ఆల్రెడీ. ప్రైమ్ నెంబర్స్ ఈ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే డిఫరెన్స్ వచ్చేసి 2, 3, 5, 7 ఒక సిరీస్, ఒక ప్రైమ్ నెంబర్ సిరీస్ని ఇది ఫాలో అవుతుంది, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. కాబట్టి జస్ట్ నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి +11. 18 + 11 ఎంత 29. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ప్రతి ప్రాబ్లము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 80, 73, 66, 59 క్వశ్చన్ మార్క్ 45. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ క్వశ్చన్ని ట్రై చేసి మన కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెడతారని అనుకుంటున్నాను. ఓకే, కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్.